3,400 కోట్ల నష్టం వాటిల్లింది. అంటే ఎవరెవరికి నష్టం వాటిల్లింది, వాటిల్లైన నష్టానికి సంబంధించినంత వరకు ఎఫ్ఐఆర్ అనేసారు. ఇప్పుడు ఐబొమ్మ రవి మీద ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా 4 కేసులు ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయినాయి ముగ్గురు మీద. అలాగా 3,400 నష్టం వస్తే ఎన్ని కేసులు బుక్ అయినాయి, దాని పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ఏడాది అయింది కదా, అది ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరిని చేశారు, ఎవరెవరికి నష్టం వచ్చింది, ఎందుకు దాచిపెడుతున్నారు? మీకు గుర్తుందా? ఇప్పుడు డిమానిటేషన్ అన్నో లేదా ఇంకోటి అరటిపళ్ళు వాళ్ళ దగ్గర ఇంకోటి దగ్గర అన్ని దగ్గర స్కానర్స్ అవన్నీ ఉన్నాయి, అంతా క్లియర్ చేసేస్తున్నారు. ఏది సీక్రెసీగా ఉండదు, అంతా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఒకవేళ నేను అదే అంటున్నా, వీళ్ళు భస్మాసుర హస్తంలాగా చేసుకున్నారు. ప్రతి అమౌంట్, ప్రతి రూపాయి, ప్రతి టెక్నీషియన్కి ఇచ్చింది వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళ ఇష్టమే ఎలా చేసుకున్నారు. బట్ దే ఆర్ అకౌంటబుల్. ఇష్టం వచ్చినట్టు చేయటానికి కుదరదు. ఇప్పుడు మీకు మీరు ఆశ్చర్యపోతారు. ఈ లెవెల్ ఆఫ్ ఇదేమో మనం ప్రేక్షకులకి అంటున్నాం, ఇంతకంటే భయంకరమైన లెవెల్ అయిన మాఫియా సినిమా వాళ్ళ దగ్గర నడిచింది ఏంటంటే, చిన్న చితక సినిమా తీసి 1-2 కోట్లు తీసుకుని సినిమాలు తీస్తే కొన్ని సంవత్సరాల వరకు ఆ సినిమాలు రిలీజ్ కాకపోతే, పైరసీ అంటే వాళ్ళ కథలు పైరసీ అయితే ఆత్మహత్యలు చేసుకున్న కేసులు కోకలలు. వాళ్ళు కొంతలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు బయటికి రాలేరు, ఆ ఫైట్ చేయడానికి కుదరదు. ఇక్కడ ఏమైతే ర్యాంపెంట్గా అయిపోయింది కదా, ఎవ్రీబడి డైలాగ్. ఏం పెడతాం అక్కడ, ఫస్ట్ పార్కింగ్, వెళ్ళటము, ట్రాఫిక్, పిల్లలు ఇంత అడుగుతారు, టికెట్లు ఇన్ని అడుగుతాయి, మనకి నెల జీతంలో సగం వెళ్ళిపోతుంది అనుకుని. అంటే ఇప్పుడు మీకు గుర్తుందా, ఒక విలన్ ఏదో సినిమాల్లో వాళ్ళు నరకం పెట్టి అందరినీ ఆఖరికి హీరో వచ్చేసి వాడిని చిత కొట్టేస్తుంటే ఇంకా కొట్టు అంటుంటారు. అటువంటి దౌర్భాగ్య స్థితిలోకి ఎందుకు వచ్చారు వీళ్ళు?